బాబు గారు అడిగంటే వెనకాల ఉంటే బాగుంటుంది. మా గ్రామం 7వ వార్డు, 6వ వార్డు, 8వ వార్డు 2 కలిసి ఉన్నాయి గున్నాలపల్లి. నిన్న గడప గడప ప్రోగ్రాంలో మంత్రి గారు నారాయణరావు గారు మరియు మా ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు గారు మా గ్రామంలో తిరిగారు. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎప్పటి నుంచో. ఆ సమస్యలన్నీ గడప గడప తిరుగుతా ప్రజలు ఎంతోమంది చెప్తున్నారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా అక్కడే ఉద్యోగస్తులతో మాట్లాడి ఆ సమస్య ఏదున్నా వెంటనే పిలిపించి వాళ్ళతో మీకు ఇమ్మీడియట్గా చేపిస్తానని చెప్పి హామీలు ఇచ్చారు. మాకు గత 15 సంవత్సరాల పైనుంచే మాకు ఎప్పుడో పాటుపడిపోయి ఉంది. గత ప్రభుత్వంలోనే మేము అంత క్రితం నారాయణరావు గారికి కానీ అందరికీ ఎమ్మెల్యే గారికి కానీ చెప్పాము. మేము ఇక్కడ మాకు కమ్యూనిటీ హాల్ లేదండి మా ఎస్సీ కాలనీలో, మేము ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా సరే మాకు గూడంత దూరం వెళ్ళాల్సి వస్తుందని చెప్తే అప్పుడు ఆయన నారాయణరావు గారు చేస్తానని చెప్పి అన్నారు. తర్వాత అది ప్రభుత్వం మారిపోయింది. ఆ ప్రభుత్వంలో అసలు పట్టించిన నాదుడు కూడా ఎవరు లేరు. అంతక్రితం జోగి రమేష్ గారు వచ్చారు, చూశారు, కానీ అసలు దాని గురించి మాట్లాడటం కూడా లేదు అసలు. కానీ నిన్న మా గ్రామంలో పర్యటించిన నారాయణరావు గారు చూసి చెప్పిన వెంటనే శాంక్షన్ చేసి 24 గంటల గడప ముందు 20 లక్షలు శాంక్షన్ చేసి ఆధార్ కార్డు ఇచ్చారు. ఇలా చేసినందుకు నాకు సహకరించిన మన పెడమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు గారికి, మన ఆర్టీసీ చైర్మన్ కొనకాళ్ళ నారాయణరావు గారికి, మన పార్టీ అధ్యక్షులు ఎక్కడ శ్యామలయ్య గారికి మా గ్రామం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మా గుండాలపల్లి గ్రామానికి మన పురపాలక శాఖ మంత్రి వర్యులు నారాయణ గారు రావడం జరిగింది. 6, 8 వార్డుల్లో ఉన్నటువంటి మా గ్రామంలో గుండాలపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు, అట్లాగే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు గారు, పార్టీ అధ్యక్షులు ఎక్కల సామలయ్య గారు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి గారు మా గ్రామంలో ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు ఏమేమి వస్తున్నాయో ఏమేమి రావట్లేదు అనే విషయాలు కనుక్కొని ఏదైనా ఇబ్బందులు ఉంటే అక్కడే అధికారులతో మాట్లాడి స్పాట్లోనే సాల్వ్ చేసిన సందర్భాలు కూడా జరిగినాయి. ఆయన మా ఊరు గ్రామం అంతా తిరిగి చాలా సంతోషించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమో మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పమంటారని మంత్రి గారు అడిగితే ఏం చెప్తారు సార్, మాకు ఇట్లా చాలా మంచి జరుగుతుంది, ధన్యవాదాలు చెప్పి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పడంతో మంత్రి గారు చాలా ఆనందం వ్యక్తం చేసినారు. ఈ భాగంలోనే మా గ్రామంలో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక సమస్య కమ్యూనిటీ హాల్. దీన్ని మేము 10-15 ఏళ్ల నుంచి కూడా కట్టుకోవాలనే ఆలోచన, కోరిక కూడా మా గ్రామస్తులకు తీవ్రంగా ఉంది. అది మాకు ఎప్పటి నుంచో తీరనటువంటి కలగా మిగిలిపోయింది. దానిని నిన్న పర్యటనలో వచ్చినటువంటి మన నారాయణ గారికి మంత్రి గారికి మేము ఇది మా సమస్య, ఇదయ్యా మాకు కమ్యూనిటీ హాల్ ఒకటి కావాలి అని విన్నవించుకోవడం జరిగింది. దానికైనా సమ్మతించి ఓకే అమ్మా దీనికి నేను నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. చెప్పిన వెంటనే నిన్న చెప్పారు. ఈరోజు 24 గంటలు కూడా గడవక ముందే 20 లక్షలు ఎస్సీ కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ చేశారని ఆర్డర్ కూడా ఇచ్చారు. అది చూసి అసలు మేమంతా ఒకసారిగా షాక్ అయ్యాం. నిన్న చెప్పి ఈరోజు వెంటనే ఆర్డర్ ఇచ్చారంటే అసలు మా గ్రామస్తులందరూ కూడా సంభ్రమాచారానికి గురయ్యి మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, వేణుగోపాలరావు గారికి మా గ్రామస్తులందరూ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మినిస్టర్లు ఎవరు వచ్చినా ఏదొచ్చినా చెప్పినా చెప్తాము హామీలు చెప్తారు, కానీ ఉన్న పొలంగా 24 గంటలు గడవ కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి దక్కుతుందనేది మా అభిప్రాయం. ఇందులో ఈ కార్యక్రమానికి మరి ఘనంగా తీసుకొచ్చినటువంటి మంత్రి గారిని తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, అట్లా ఈ కార్యక్రమం ముఖ్యంగా పాల్గొన్నటువంటి మన వేణుగోపాలరావు గారికి, వీళ్ళందరూ కూడా మాకు 20 లక్షలు రావడానికి కృషి చేసినటువంటి వేణుగోపాలరావు గారికి, ఎమ్మెల్యే గారికి వీళ్ళందరూ కూడా, అట్లా మన జిల్లా పార్టీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకాళ్ళ నారాయణరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా గ్రామస్తులందరి తరపున కూడా మన నాయకులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మాకున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి ఎస్సీల అభివృద్ధికి చాలా ఆటంకం ఏర్పరిచారు. నిన్న పర్యటనలో ఇచ్చిన మాట ప్రకారం 24 గంటలకు ముందే మాకు 20 లక్షలు శాంక్షన్ చేసినటువంటి ఘనత
ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారిది, ఇటు మన మున్సిపల్ మంత్రి గారు. ఎందుకు చెప్తున్నామంటే ఉన్నటువంటి సంక్షేమ ఒక 2 నెలల క్రితం కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు లోన్స్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. వాటికి కూడా అప్లై చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకున్నారు. అట్లా బీసీ కార్పొరేషన్ కూడా వదిలేరు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కార్పొరేషన్ లోన్లన్నీ కూడా రద్దు చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించిన ఈ ప్రభుత్వానికి ధీటుగా ఈ రోజు అడిగిన వెంటనే కూడా 20 లక్షలు శాంక్షన్ చేసినటువంటి మంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో అవి ఏ రకంగా అమలు జరుగుతున్నాయి, ఇచ్చినటువంటి పథకాలు అందరికీ సక్రమంగా అందుతున్నాయో లేవో అని ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరినీ ఇంటింటికి వెళ్ళి మరి సమస్యలు అడిగి తెలుసుకుని ఉన్నాయి కాకుండా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా అవకాశం ఉన్న వరకు స్థానికంగా మరి పరిష్కారం ఏదైతే ఎమ్మటే సచివాలయం సిబ్బంది కమిషనర్ గారిని చెప్పి పరిష్కారం చేయమని, అట్టి కాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ 2వ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఈ రోజున సుపరిపాలన తొలి అడిగి అనే కార్యక్రమం ఇంటింటికి జరుగుతూ ఉంది. మరి 2వ తారీఖు నుంచి నిన్నటి వరకు మరి పెడనపట్నంలో దగ్గర సగం వార్డుల పైన తిరగడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం